బిగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లా నంద్యాల టీడీపీ టికెట్ పై ఉత్కంఠ మొదలైంది. ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబానికి టికెట్ రాకుంటే రాజకీయ సమీకరణాలు మారేలా కనిపిస్తోంది. టికెట్ పై ధీమాగా ఉన్న ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డి మండ్ర శివనాథ్ రెడ్డికి సర్వేలో 1% ఎక్కువగా వచ్చిన టికెట్ వదులుకోవడానికి సిద్ధమంటున్నారు. ఒకవేళ టికెట్ రాకపోతే జనసేనలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, ఇక మరింత సమాచారం మా ప్రతినిధి టీజీ ప్రసాద్ అందిస్తారు. టీజీ ప్రసాద్, చెప్పండి. కర్నూలు జిల్లా నంద్యాలలో టీడీపీ టికెట్ పై ఉత్కంఠ నెలకొన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సమీకరణాలు ఏ విధంగా ఉన్నాయి? జెన్సీ, కర్నూలు జిల్లా నంద్యాలలో టీడీపీ టికెట్ వారు మొదలైంది అనేది అర్థమవుతుంది. ప్రధానంగా ఎస్పీ వైరెడ్డి అల్లుడు, ఎస్పీ వైరెడ్డి ఎమ్మెల్యే, అదేవిధంగా ఎంపీ సీటు తమకే కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి గతంలోనే వాళ్ళు తమలో విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మండ్ర శివానంద్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ అయ్యే ఆలోచనతో ఉండడంతో ఎస్పీ వైరెడ్డి వర్గం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. తమకే ఎమ్మెల్యే సీటు లేకుంటే ఎంపీ సీటు ఖచ్చితంగా కావాలని ఎస్పీ వైరెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డి ధీమా వ్యక్తం చేయడం జరిగింది. ఎస్పీ వైరెడ్డికి సంబంధించి పార్లమెంట్ లో ఎస్పీ వైరెడ్డికి తెలియని వ్యక్తులు ఎవరు లేరని, మండల శివానంద్ రెడ్డి కన్నా సర్వేలో తమకే అనుకూలంగా ఉంటుందని, సర్వేలో రిమార్కులు ఏవైనా ఉంటే తామే తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఎస్పీ వైరెడ్డి అదే విధంగా శ్రీధర్ రెడ్డి తెలియజేయడం జరిగింది. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఎస్పీ వైరెడ్డి అదేవిధంగా శ్రీధర్ రెడ్డి కలిసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందుతుంది. టికెట్ ఇవ్వని పక్షంలో ఖచ్చితంగా మేము ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేసి తీరుతామనేది ఒక అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం అందుతుంది. నంద్యాల నియోజకవర్గంలో మాత్రం తీవ్ర పరిణామాలు మొదలయ్యాయని అర్థమవుతుంది. కర్నూలు జిల్లాలో నంద్యాలలో ఒక కీలకమైన నియోజకవర్గం కనుక నంద్యాలలో తెలుగుదేశం పార్టీకి విభేదాలు తీవ్ర స్థాయిలో బగ్గుమన్నాయని తెలుస్తూ ఉంది. టికెట్ విషయంలో ఇరు వర్గాల మధ్య నాకా నీకా అనే పోటీతత్వం మొదలైనట్లు తెలుస్తూ ఉంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.